నెంబర్ 2 అట్మాస్ఫియర్. మార్స్ అట్మాస్ఫియర్లో 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అంటే చాలా వరకు ప్లానెట్ CO2తో నిండిపోయి ఉంటుంది. కానీ ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే CO2 నుండి కార్బన్ని ఇంకా ఆక్సిజన్ని వేరు చేసే కొన్ని డివైజెస్ మీద ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. తొందరలోనే ఆ డివైజెస్ కనిపెడతారు. అండ్ CO2తో పాటు మీథేన్, ఆర్గాన్ ట్రేసెస్ కూడా మార్స్లో దొరికాయి. మార్స్కి ఎర్త్కున్నట్టు అట్మాస్ఫియర్ లేదు కాబట్టి UV రేస్ డైరెక్ట్గా మార్స్ మీద పడతాయి. కాబట్టి స్పేస్ సూట్ లేకుండా మీరు మార్స్లో అస్సలు తిరగలేరు. ఒకవేళ స్పేస్ సూట్ లేకపోతే UV రేస్ వల్ల మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది అండ్ మన DNA డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. UV ప్రొటెక్షన్ హౌసెస్ మార్స్లో బిల్డ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ యూస్ చేసే పవర్ సోలార్ పవర్. సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చే పవర్నే మనం యూస్ చేసుకోగలం. మార్స్లో వాటర్ కూడా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఒక ఇమేజ్ ప్రకారం ఒక రివర్ ఆ ఏరియాలో ఫ్లో అయినట్టు తెలుస్తుంది. కాబట్టి వాటర్కి మార్స్లో ఏ కొదవ లేదు.